మనం ఎక్కువగా అనారోగ్యం ఆలోచిస్తే ఖచ్చితంగా నువ్వు అనారోగ్యం అనుభవిస్తావు. నువ్వు ఎక్కువగా లేమిని ఆలోచిస్తే లేమినే అనుభవిస్తావు. నువ్వు ఏది ఎక్కువగా ఆలోచిస్తావో, ఏది ఎక్కువగా నువ్వు నిజమని ఆలోచిస్తావో అదే నీ జీవితంలో పరిపూర్ణమవుతుంది. దయచేసి వినండి. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆశ కలిగిన హృదయంతో వాక్యం వినాలి. అందుకే చెప్తున్నాను, ఎంగేజింగ్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్ చాలా ప్రాముఖ్యమైనది. ఇది దేవుని యొక్క వాక్యం. అది నా అంశం కాదు, కానీ కొద్దిసేపు దాని గురించి మాట్లాడతాను. వినండి. దేవుడు తన వాక్యములో చూపించినటువంటి పద్ధతి, విధానం అది. మనకి కావలసినటువంటి ఆశ, మనం ఆశిస్తున్నది దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు, ఆశిస్తున్నాడు. కానీ ఎలా పొందగలం మనం? అబ్రహాము జీవితమే తీసుకుందాం. అబ్రహాము జీవితంలో దేవుని దగ్గరికి 15వ అధ్యాయంలో చూసినట్టయితే, ఒకసారి ఎతక 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, ప్రభువా, నేను బిడ్డలు లేని వాడిగా ఉన్నాను, నేను సంతానం లేని వాడినై పోవుచున్నాను. చూసారా, ఆయన దృష్టిలో అబ్రహాం ఇప్పుడు ముసలివాడు, పెద్ద వయసు గలవాడు, పిల్లలు కనే వయసు దాటినటువంటి వ్యక్తి. ఆయన ఏమన్నాడు? సంతానము లేని వాడినై పోవుచున్నాను, నేను సంతానము లేకుండా ఉన్నాను ప్రభువా అంటే. గమనించండి, ఇక్కడ తన హృదయంలో ఉన్న చిత్రం ఏంటి? నేను సంతానము లేని వాడను, కాబట్టి నాకు సంతానం ఉండదు. ఎందుకు ఉండదు? నా వయసు దాటిపోయింది. చూడండి, ఒకటి గమనించండి, మీ హృదయములో ఏ చిత్రము బలముగా ఉంటుందో ఆ చిత్రం పట్లే నువ్వు నడుస్తావు, అదే నువ్వు అనుభవిస్తావు. మనం ఉద్దేశించిన ఆలోచన కాదు, ఏ ఆలోచన అయితే నిన్ను డామినేట్ చేస్తుందో, అధిగమించడం. ఓకే, అది అండం కూడా రావడం లేదు నాకు. ఏ ఉద్దేశం అయితే నిన్ను పట్టుకొని ఉంటుందో ఆ చిత్రాన్ని బట్టే నువ్వు నడుస్తావు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకి నీ హృదయంలో ఉన్న చిత్రానికి ఏకీభవించకపోతే ఆ ప్రార్థనకి జవాబు ఉండదు. చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను ఇక్కడ. నేను సంతానము లేని వాడను ప్రభువా అంటున్నాడు. అయితే ఏమన్నాడు? నీవు నాకు ఇచ్చిన దాసుడే వారసుడు అవుతాడా ప్రభువా అంటే, ప్రభు ఏమంటాడు? విను, నీవు నా పరివారంలో నాకు ఒకడు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. దేవుడు ఏమన్నాడు వినండి. అబ్రహాం ఏమంటున్నాడు వినండి, దేవుడు ఏమంటున్నాడు వినండి. అబ్రహాం ఏమన్నాడు? నేను సంతానము లేనివాడను ప్రభువా. గమనించండి, సంతానము లేనివాడినే కాదు, నేను వృద్ధుడిని అయిపోయాను, సంతానం కలిగే వయస్సు దాటిపోయాను. అందుకు యెహోవా ప్రభు ఏమంటున్నాడు వినండి, ఇతడు నీకు వారసుడు కాడు, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసములో పుట్టనున్నవాడు నీకు వారసుడగును. హల్లెలూయా. దేవుని యొక్క హృదయంలో ఉన్న చిత్రాన్ని గమనించి, దేవుడు ఏం చూస్తున్నాడు? అబ్రహాము ద్వారా సంతానము కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే జరగదు అనుకున్నాడో అది జరుగుతుంది. ఎందుకు? మన దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆమేన్, ఆమె చెప్పండి. ఆమేన్. మనిషికి అసాధ్యమైంది దేవునికి అసాధ్యం కాదు. మనిషికి అసాధ్యం అవ్వచ్చు, కానీ దేవునికి అసాధ్యం కాదు. నీకు ఎన్నోసార్లు ప్రయత్నించుంటావు ఉద్యోగం కొరకు, ఎక్కడ పోయినా ఉద్యోగం లేదు. నువ్వేమనుకున్నావు? ఇంకా నాకు ఉద్యోగం రాదేమో అనుకుంటావు. లేదు, దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యాపారం ఏమి చేసినా ఎదగటం లేదు, ఎదగడం పక్కన పెట్టి దిగిపోతా ఉంది. అయ్యో నాకు గతి ఇంతేనా అని కాదు. ప్రభు కానీ జోక్యము చేసుకొని ఆయనకి నువ్వు అధికారం ఇచ్చినట్టయితే, ఆయన నడిపింపు ప్రకారంగా నడిచినప్పుడు, ఆయన ఉపదేశం ప్రకారంగా నడిచినప్పుడు ఖచ్చితంగా దాన్ని మలచగలడు దేవుడు, దాన్ని మళ్ళీ అభివృద్ధిలోకి తేగలడు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమన్నాడు? నీవు నీ గర్భఫలం ఏమన్నాడు? నీ గర్భవాసమును పుట్టబోచున్నాడు, నీకు వారసుడగును. చూసారా, వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఓ ప్రశ్న, మీలో ఎంతమందికి దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడి, లేకపోతే ఇతర దైవజనుల ద్వారా మీకు ప్రాఫెసీ ఇచ్చాడు? చేతులెత్తండి. ప్రవచన వాక్యం
చేతులు ఎత్తాలి బాగా పైకి నాకు కనపడేటట్టు. చూసారా ఎంతమందికి ప్రవచన వాక్యం ఇచ్చాడో దేవుడు? చేతులు ఉంచండి. ఆ ప్రవచనాలు ఇంకా పరిపూర్ణం కాలేదు అన్నవారు చేతులు ఎత్తండి. కాలేదు ఇంకా, నేను ఎదురు చూస్తున్నాను, చేతులు ఎత్తండి పైకి. అనేక సార్లు ఇవి కాకుండానే ఉండిపోతాయి. ఎందుకో తెలుసా? ఎలా అది మనం స్వంతంగా అనుభవించాలో మనకి తెలియదు కాబట్టి. ఏ విధంగా ఆ వాగ్దానము లేకపోతే ఆ ప్రవచనం నా జీవితంలో నెరవేర్చబడాలో నాకు తెలియదు. ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నాను. ఎదురు చూస్తూ సమయం గడుస్తున్న కొలది ఏమవుతుందంటే, ఇది జరగదేమో అనేటువంటి భయము, ఆలోచన మనల్ని ఆలోచనలో మనం ఆగిపోతాం. అందుకే మన ఆలోచన ఏం చేస్తుంది? దేవుని ఇచ్చినటువంటి వాగ్దానానికి విరుద్ధంగా పనిచేస్తుంది. అర్థమవుతుందని చెప్పేది? దేవుడు మనకిచ్చిన వాగ్దానం పరిపూర్ణం అవ్వాలంటే దేవునితో ఏకీభవించడం నేర్చుకోవాలి. దేవుడు అబ్రహాం ఏమన్నాడు? నేను సంతానం లేనివాడిని అన్నాడు. ప్రభు ఏమన్నాడు? నువ్వు సంతానం కలిగి ఉంటావు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడిచ్చిన వాక్యము, ఆ వాగ్దానం ఏ విధంగా నేను పరిపూర్ణం చేసుకోవాలి ఏమన్నాడు అంటే, ఇప్పుడు చదవండి ఏమంటాడు ప్రభు. ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి ఆయన్ని గుడారంలోంచి బయటికి రమ్మన్నాడు. నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను నక్షత్రం లెక్కించుట నీ చేతనైతే లెక్కించుమని చెప్పి లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగునని చెప్పి నీ సంతానం అలాగుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వాగ్దానం ఇచ్చాడు. జాగ్రత్త వినండి. మాటలు మాట్లాడేటప్పుడు ప్రతి మాట ఒక చిత్రం, ప్రతి మాట ఒక చిత్రం. నేను ఇప్పుడు మైక్రోఫోన్ అన్నాను అనుకోండి, మీరు ఆ స్పెల్లింగ్ చూస్తారా, ఆ ఒక ఆబ్జెక్ట్ చూస్తారా? వస్తూనే చూస్తాను. అంతేనండి. ఎందుకు? మాటలు మన మైండ్లో చిత్రాలుగా ఏర్పడతాయి, వాక్యాలుగా కాదు. వర్డ్స్ పెయింట్ పిక్చర్స్. మాటలు చిత్రాలు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము స్థిరపరచడానికి ఏం చేస్తున్నాడు? ఒక చిత్రాన్ని సృష్టిస్తున్నాడు దేవుడు. నీకు సంతానం కలుగుతుంది కాదు, అనేక ఏమన్నాడు? నక్షత్రముల వలె అంతకు ముందు సంతానం, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు సంతానమగును. అది చూసారా? దాని తర్వాత నీ పేరు అబ్రహాము అన్నాడు. అంటే అనేక జనులకి తండ్రి. అయ్యో ప్రభా, నాకు ఒక్కడైతే చాలు. కాదు కాదు కాదు, నీకు నేను ఇచ్చేటువంటి చిత్రం ఏంటో తెలుసా? వాగ్దానం. నువ్వు అబ్రహామువి అంటే అది చిత్రించడం కూడా కష్టం. ఆ చిత్రం ఈ వయసులో ఒక కుమారుడికి తండ్రి అయితే గొప్ప, అనేక మందికి తండ్రి ఏంటి ప్రభు అని అనుమానపడతాం. కాబట్టి అనుమానాన్ని కొట్టేయడానికి ఏం చేశాడు ప్రభు? బయటికి రా అన్నాడు. వచ్చి కళ్ళెత్తి చూడమన్నాడు, నక్షత్రాలు లెక్కించ, అలాగుంటుంది నీ సంతానం అన్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ప్రభు ఇక్కడ? ఆ చిత్రాన్ని మారుస్తున్నాడు. హల్లెలూయా. అయితే చిత్రం మార్చిన వెంటనే ఒకటి జరుగుతుంది. చదువు. అతడు యెహోవాను నమ్మెను. ఏం నమ్మాడు? యెహోవా పలికిన మాట, యెహోవా చూపించిన చిత్రాన్ని నమ్మాడు. హల్లెలూయా. నమ్మి ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అది నీతిగా ఎంచాడు ప్రభు. అంటే నువ్వు నమ్ముతున్నావు అని. అందుకే ఆ వాగ్దానం పరిపూర్ణమైంది అనే జీవితం. అంటే గమనించండి, ఇక్కడ ఏమంటాం మనము? ఎంగేజ్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. మన ఆలోచన విధానానికి, మన ఆలోచనకి అంత శక్తి ఉంది. మనం ఎక్కువగా అనారోగ్యం ఆలోచిస్తే ఖచ్చితంగా నువ్వు అనారోగ్యం అనుభవిస్తావు. నువ్వు ఎక్కువగా లేమిని ఆలోచిస్తే లేమినే అనుభవిస్తావు. నువ్వు ఏది ఎక్కువగా ఆలోచిస్తావో, ఏది ఎక్కువగా నువ్వు నిజమని ఆలోచిస్తావో, అదే నీ జీవితంలో పరిపూర్ణమవుతుంది, రుజువుగా మారుతుంది. హల్లెలూయా.